ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ వాటి ప్రూఫ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ప్రొడక్ట్ రూల్. ఓకేనా? ప్రొడక్ట్ రూల్ ఏంటి అంటే log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. ఓకేనా? ఇది ప్రొడక్ట్ రూల్. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది ఎక్స్ వై అనే నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఎక్స్ అంటే ఏ పవర్ ఎన్ అనుకుందాం, వై అంటే ఏ పవర్ ఎం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీటి నుంచి మనం ఏమి రాయొచ్చు? ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి కదా, వీటిని లాగరిథమిక్ ఫామ్లో రాస్తే log x to the base a is equal to n అని రాయొచ్చు, log y to the base a is equal to m అని రాయొచ్చు. ఓకేనా? ఈక్వేషన్ 1, 2 అనుకుంటున్నా వీటిని. ఇప్పుడు x ఇంటూ వై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం. ఓకేనా? x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం. దీన్నే మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ వాడి, సిన్స్ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం కదా, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నుంచి, దాని నుంచి మనం ఏమి రాయొచ్చు? xy ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం అని రాయొచ్చు. ఓకేనా? అప్పుడు లాగ్ xy, ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథం, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాస్తే లాగ్ xy టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m అని మనకు వస్తుంది. ఓకేనా? లాగ్ xy ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి రాసుకుంటున్నాను. అప్పుడు లాగ్ xy టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకి n అంటే లాగ్ x టు ద బేస్ a అని ఉంది, m అంటే లాగ్ y టు ద బేస్ a అని ఉంది. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ xy టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద బేస్ a ప్లస్ లాగ్ y టు ద బేస్ a అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇదే ప్రొడక్ట్ రూల్. దీన్ని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇది ప్రూవ్ చేసే ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు దీని మీద కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి అంటే లాగ్ ఆఫ్ 35 ఇంటూ 46. లాగ్ ఆఫ్ 35 ఇంటూ 46 దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ప్రొడక్ట్ రూల్ని ఉపయోగించి లాగ్ 35 ప్లస్ లాగ్ 46 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే లాగ్ ఆఫ్ 235 ఇంటూ 437 దీన్ని మనం లాగ్ 235 ప్లస్ లాగ్ 437 అని రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూస్తే లాగ్ 2437 ఇంటూ 3568 అని ఇచ్చారు. దీన్ని మనం ప్రొడక్ట్ రూల్ ఉపయోగించుకొని లాగ్ 2437 ప్లస్ లాగ్ 3568 అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ బేస్ ఏమీ లేదు కదా అని. ఎప్పుడైనా లాగరిథమ్స్లో బేస్ కనుక ఏమీ ఇవ్వకపోతే మనం బేస్ 10 ఉందని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రూల్ చూద్దాం. కోషంట్ రూల్ ఏంటి అంటే లాగ్ x బై వై టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ద బేస్ a మైనస్ లాగ్ y టు ద బేస్ a. దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఇందాట్లాగే తీసుకుందాం. మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. x అనే నెంబర్ ఉంది, y అనే నెంబర్ ఉంది. x అంటే ఏ పవర్ n, y అంటే ఏ పవర్ m. ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి కదా, వీటిని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసుకుందాం. దీని లాగరిథమిక్ ఫామ్లో ఎట్లా రాయొచ్చు అంటే log x to the base a is equal to n అని రాయొచ్చు.
దీన్నేమో లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం అని రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఎక్స్ బై వై ఎంతో చూస్తున్నాం. ఎక్స్ బై వైని ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం అని రాయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎం. ఓకేనా? దీన్ని ఇక్కడ యూస్ చేస్తే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎం అనేది మనకు వస్తుంది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసుకుంటే లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఎన్ ఎం ఇక్కడ ఈక్వేషన్ 1లో ఉన్నాయి. ఈ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇదే కోషంట్ రూల్. ఓకేనా? ఇలా మనం కోషంట్ రూల్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాగ్ 23 బై లాగ్ 34. దీన్ని మనం కోషంట్ రూల్ని ఉపయోగించి ఎట్లా రాసుకోవచ్చు అంటే లాగ్ 23 మైనస్ లాగ్ 34 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లాగ్ ఆఫ్ 375 డివైడెడ్ బై 275. ఓకేనా? దీన్ని మనం కోషంట్ రూల్ని ఉపయోగించి లాగ్ 375 మైనస్ లాగ్ 275 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ది ఏంటి అంటే లాగ్ ఆఫ్ 4325 డివైడెడ్ బై 3734. దీన్ని లాగ్ 4325 మైనస్ లాగ్ 3734 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం లాగ్ ఎక్స్ బై వై ఫామ్లో ఉంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫామ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే పవర్ రూల్. ఇదేంటి అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలో చూద్దాం. మన దగ్గర ఒక నెంబర్ ఉంది అనుకుందాం, దాని పేరు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ని, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాసుకుందాం. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎక్స్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎమ్ కదా. దీన్నే మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రకారం ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఎమ్ అన్నారు కదా. దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటే ఎక్స్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ ఎమ్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు లాగరిథం అప్లై చేస్తే, అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చుకుంటే లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎమ్ అనేది మనకు వస్తుంది. లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎమ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది? ఎన్ అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఉంది. దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఓకేనా? ఇదే మనకి పవర్ రూల్. లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఇలా మనం పవర్ రూల్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూజింగ్ log x power n to the base a is equal to n into log x to the base a. ఇది వాడుకొని ఇక్కడ ఉన్న లాగరిథమ్స్ని ఎక్స్పాండ్ చేయమని అడిగారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 25 ఇంటూ log 7 to the base 2 అని రాసుకోవచ్చు కదా. ఈజీనే ఇది 50 log 8 to the base 5 అని రాసుకోవచ్చు. log 5 power 23ని 23 log 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ది log 1024 అంటే log ఆఫ్ 2 power 10 కదా. 1024 అంటే దీన్ని మనం 10 log 2 అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూజింగ్ ద పవర్ రూల్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ లాగరిథమ్స్ అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని లాగరిథమ్స్ ఇచ్చారు, వాటి వాల్యూస్ కనుక్కోవాలి ఈ పవర్ రూల్ వాడి. ఓకేనా? ఇది సింపుల్ ప్రాబ్లమే. ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే log 32 to the base 2. ఓకేనా? log 32ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 power 5 లాగా రాసుకోవచ్చు. log 2 power 5 to the base 2. దీన్నే మనం 5 ఇంటూ log 2 to the base 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు a పవర్ 1 అంటే ఎంత? a వస్తుంది కదా. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాస్తే log a to the base a ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి log of any number to the same base is equal to 1. log a to the base a 1 అవుతుంది. ఓకేనా? ఇక్కడ log 2 to the base 2 1 అవుతుంది కాబట్టి దీని వాల్యూ 5 వస్తుంది. log 32 to the base 2 is equal to 5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఒకసారి దీన్ని మళ్ళీ ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ది log root c to the base c వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. దీన్నే మనం రూట్ సిని c పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదా, బేస్ c. ఇప్పుడు పవర్ రూల్ వాడి దీన్ని ఇట్లా రాయొచ్చు కదా, 1/2 log c to the base c. log c to the base c వాల్యూ 1 కాబట్టి మనకి రిజల్ట్ 1/2 ఇంటూ 1 వస్తుంది. ఓకేనా? కాబట్టి log root c to the base c ఈజ్ ఈక్వల్ టు 1/2 అని మనం రాసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే log 0.001 డివైడెడ్ బై 10. ఓకేనా? దీని వాల్యూ x అనుకుంటున్నాను. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం. 0.001 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ 0.001ని 1/1000 అని రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. 1/1000ని 1/10 పవర్ 3 అని రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. 1/10 పవర్ 3ని 10 పవర్ -3 అని రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -3 అనేది మనకు వచ్చింది. x అంటే మనం ఏమనుకున్నాం, ఈ లాగరిథం యొక్క వాల్యూ x అనుకున్నాం. కాబట్టి log 0.001 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3 అనేది మనకు రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే log 8/27 టు ద బేస్ 2/3. ఓకేనా? ఇప్పుడు 8/27ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 8ని 2 క్యూబ్ లాగా రాసుకోవచ్చు, 27ని 3 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు టోటల్గా దీన్ని log 2/3 హోల్ క్యూబ్ టు ద బేస్ 2/3 అనేది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు పవర్ రూల్ వాడి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 ఇంటూ log 2/3 టు ద బేస్ 2/3 అనేది మనకు వస్తుంది. log a టు ద బేస్ a 1 కాబట్టి మనకి రిజల్ట్ 3 వస్తుంది. ఓకేనా? కాబట్టి log 8/27 టు ద బేస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది మనకి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఇంతటితో మన
ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ వీడియో అయిపోయింది. దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.